దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సత్య స్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నా కన్నులు కన్నీళ్లు ఓటగా ఉండుగాక. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ప్రియా కల్వరి సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వకృపామయుడైన దేవదేవుడి యొక్క యేసుక్రీస్తు ప్రభువు యొక్క శాశ్వతమైన కృప ద్వారా ఆయన రక్తము చేత మనకు సంపూర్ణతను పరిపూర్ణత కలుగుచున్నది. కనుక మీరందరూ కూడా ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి మనసారా ప్రార్థించండి. ప్రార్థన ద్వారానే మీరు గొప్ప శక్తిని పొందగలరు. నేటి ప్రపంచమునకు అత్యవసరమైనది ప్రార్థనా శక్తి మాత్రమే. ప్రతి వ్యక్తికి ప్రార్థన అవసరం, కుటుంబానికి ప్రార్థన అవసరం, సంఘానికి ప్రార్థన అవసరం. ఈ అంత్య దినములందు అతి ప్రాముఖ్యమైన సర్వాంగ కవచము ప్రార్థన అయిన జీవగల దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ప్రేమైక్యత ద్వారా కుటుంబాలను కట్టి ఏకం చేయనది ప్రార్థనయే. నేడు దేశమందును సంఘములందును ఉద్యమం కలుగు చేయు ఉపకరణము ప్రార్థనయే. జీవగల దేవదేవుని బిడ్డ, నీకు పరలోక సంబంధమైన సమస్త ఆశీర్వాదములు ఇచ్చినది ప్రార్థనని గ్రహించి గుర్తించి ప్రార్థించండి. ప్రతిఫలం మీరు పొందండి. ప్రభు నేను ప్రార్థనాత్మతో నింపునుగాక. కన్నీటితో ప్రార్థించు గొప్ప కృపను దేవదేవుడు నీకు దయచేయునుగాక. దేవాది దేవుని యొక్క కృప ద్వారా దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్లు ఓటగా ఉండునుగా కానీ భక్తుడు ఇర్మియా గ్రంథం 9:1 తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఖాళీలో నిలిచి దేశము కొరకు బాధ్యతతో విజ్ఞాపన చేయుటకు ప్రభు మీకు నాకు సహాయం చేయునుగాక. విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదముల చెంత కుమ్మరించినట్లు విజ్ఞాపన ఆత్మను దేవదేవుడు దయచేయునుగాక. ప్రార్థన ఆత్మ, కన్నీరు కార్చు ఆత్మ, విరిగి నలిగిన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ నీ ఆత్మతో ఏకము కానిమ్ము. పరిశుద్ధాత్మ తానే తగి రీతిలో ప్రార్థన చేయుటకు మీ హృదయములను ప్రేరేపించనివ్వండి. దేవదేవుడు మీకు సంపూర్ణ కార్యాలను జరిగించగల దేవుడు. మీరు ప్రార్థనా వీరులుగా మారి తీరవలసిందే. దేవుని బిడ్డలారా, ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో పడి ఎందురు? ఎంతకాలం చిలక పలుకులు వంటి ప్రార్థనలు వల్లించెదరు? దేవుని బిడ్డలారా, ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలం లేక త్రొట్టిల్లుదురు? మన దేశమందు సంఘములందును ప్రభు ఉద్యోగమును కుమ్మరించున్నాడు. అంతటా వ్యాపించి ఉద్యోగం మంట ఇంకా వేగంగా రగులు కొనవలెను. ఉద్యోగమును అగ్నిజ్వాలలో అడవి మంట వలె అన్ని వైపులా వ్యాపించవలేను. మన ప్రార్థనా జీవితములను దేవుని సన్నిధిలో పరిశీలించి చూద్దాం. ప్రార్థన తగ్గిపోవటం వలన ఎన్నో ఆశీర్వాదములను మనం కోల్పోతున్నాం. కుటుంబంలో శత్రువు పోరాటం అధికమవుచున్నది. కొన్ని బలహీనతలు, పాపములు ఏలుబడి చేయుచుండగా ఆలోచించి చక్కబెట్టుకోనండి. మొదటి ప్రేమలోనికి తిరిగి రండి. కలవరి ప్రేమ చేత బలవంతం చేయబడిన వారై దేవుని కొరకు విజ్ఞాపన చేయి వీరునిగా మారండి. ఇదిగో ఇప్పుడే ప్రభు మిమ్మలను ప్రార్థనాత్మతో నింపుటకును మీకు సమీపంగా ఉన్నాడు. ఆయనను వేడుకోండి. ఆయనకు అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మీరు పొందండి. కలవరి సత్య స్వరూపుడు, కలవరి సర్వాధికారి, కలవరి శ్రీమంతుడైన దేవుని యొక్క శాశ్వత కృపతో నింపబడటానికి మీరు కన్నీరు విడుస్తూ ఆయన ప్రార్థించండి. నా కన్నులు కన్నీళ్లు ఓటగా ఉండుగా కానీ భక్తుడు తెలియపరుస్తున్న రీతిలో ప్రార్థన ద్వారా గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని మీరు పొంది కుటుంబానికి జయం పొంది విజయవంతన కార్యాన్ని పొందండి. పరిశుద్ధాత్మ మేలుతో నింపబడండి. ప్రభు కృప మీకు తోడైంది గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కలవరి సత్య స్వరూపుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడిని యేసునామములో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సవీనంతో మనసారా తెలియపరుస్తున్నా. మహిమాన్వితుడా, మీ కృపధార మమ్మల్ని బలపరచండి. శోధనుని కీడును మమ్మల్ని తప్పించి రక్షించండి. మా జీవితంలో జరగవలసిన మహత్తైన కార్యాలు మీరు జరిగించండి. దేవా, మమ్మల్ని చేయబడి నడిపించండి. దేవా, మీ యొక్క విజయవంతన ప్రతి ద్వారాలు మాకు తెరిచి మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాకిరణాలు మీ పిల్లలు మాకందరికీ సంపూర్ణంగా దయచేయమని
యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము, మీ చేతికి అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.